రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనులు జరిగే సమయంలో స్థానికులకు ఇబ్బందులు లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, అలాగే ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు. పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశమై ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగవంతంగా జరిగేలాగా చూడాలని అన్నారు. నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు ముందస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు.